అసలు మీరు ఈ టైంలో కిందకి వచ్చారు? డోర్ తెరిచి ఎక్కడికి వెళ్తున్నారు? పైన గదిలో ఇందాక అందరం నిద్రపోతున్నామా, ఎందుకో నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే బుజ్జమ్మ కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. నేను బుజ్జమ్మని ఆగమన్నాను. ఎక్కడికి వెళ్తున్నావని అడిగాను. తను అలాగే కళ్ళు మూసుకొని ఏం చెప్పకుండా మెట్లు దిగి కిందికొచ్చేసింది. నాకు భయం వేసి బుజ్జమ్మ వెనక్కి వచ్చాను. బుజ్జమ్మ ఇక్కడికి వచ్చి డోర్ తీసింది. బయటికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపుతున్నాను. అప్పుడు నువ్వు వచ్చావు. అయితే బుజ్జమ్మకి నిద్రలో నడిచే అలవాటుందేమో మిస్సమ్మ. బుజ్జమ్మకి నిద్రలో నడిచే అలవాటా? అవును మిస్సమ్మ. లేకపోతే తను ఎందుకు ఇలా చేస్తుంది? లేదంజు, బుజ్జమ్మకి స్లీప్ వాక్ చేసే అలవాటు లేదు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. మరిప్పుడు ఎందుకు అలా చేస్తుంది? బుజ్జమ్మ, 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 బుజ్జమ్మ కళ్ళు తెరు. బుజ్జమ్మ, బుజ్జమ్మ, బుజ్జమ్మ కళ్ళు తెరు. బుజ్జమ్మ, బుజ్జమ్మ, బుజ్జమ్మ నీకేమైంది? అమ్మా, నువ్వు మా గదిలో ఏం చేస్తున్నావు? నేను ఇక్కడున్నానేంటి? నేను హాల్లో ఉన్నానేంటి? రూమ్లో పడుకొని నిద్రపోయాను కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? నిద్రలో నడుస్తూ వచ్చావు బుజ్జమ్మ. నేను నిద్రలో నడిచానా? అవును బుజ్జమ్మ. నీకేమవుతుందో అని కంగారు పడి నీ వెనకే నేను వచ్చాను. నీకేం గుర్తులేదా బుజ్జమ్మ? లేదమ్మా. బెడ్ మీద పడుకొని అన్నయ్యకి అక్కలకి గుడ్ నైట్ చెప్పి నిద్రపోయేంత వరకు గుర్తుంది. ఆ తర్వాత నాకేమైందో తెలీదు. అయినా నేను నిద్రలో నడవడం ఏంటమ్మా? నాకు అలాంటి అలవాటు లేదని నీకు తెలుసు కదా. ఈ మధ్య మన ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి బుజ్జమ్మ. వాటి ప్రభావం నీ మీద పడుతుంది. అంటే ఏంటమ్మా? దాని గురించి రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు బాగా పొద్దుపోయింది కదా, నిద్రపోదురు గాని. పదండి, రా అంజు. చేతికి దొరికిన అవకాశం జారిపోయింది చంబా. అవును మనోహరి, చేతికి అందింది నోటికి అందకుండా పోయింది. చివరి నిమిషంలో బాగి వచ్చి మొత్తం పాడు చేసేసింది. లేదంటే ఈ పాటికి ప్రచండ బుజ్జమ్మని బయటికి తీసుకెళ్లి పని పూర్తి చేసేసి ఉండేవాడు. పడుకోండి. అమ్మా, నాకేం కాదు కదమ్మా. నీకేం కాదు బుజ్జమ్మ, నేనున్నాను కదా. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకో.
ప్రచండ బుజ్జమ్మని బయటికి తీసుకెళ్ళి దాని శక్తులు తీసుకొని చంపేస్తుంటే అమర్ ఫోకస్ అంతా బుజ్జమ్మ మీద ఉండేది. హారు చావు గురించి దాని వెనుకున్న నా గురించి ఆలోచించేవాడు కాదు. కూతురు పోయిన బాధలో బాగి కూడా నా మీద కాన్సన్ట్రేట్ చేసేది కాదు. ఛ! అంతా వేస్ట్ అయిపోయించమ్మా. అవును మనోహరి, కానీ కంగారు పడుకో. ప్రచండ తను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడు. పాపం తను బాగానే ప్రయత్నించాడు. ఒక్క నిమిషం బాగీ రావటం ఆలస్యమై ఉంటే తను బుజ్జమ్మతో బయటికి వెళ్ళిపోయి ఉండేవాడు. నిన్న కూడా బాగి వల్లే ప్లాన్ ఫెయిల్ అయింది. బుజ్జమ్మని కాదు, ప్రచండతో చెప్పి ముందు దాన్ని చంపించేయాలి. అది చేస్తే గాని నేను అనుకున్నది జరగదు. మనోహరి, అమ్మా అమ్మా, ఏంటి మిస్సమ్మా నువ్వు చెప్పేది? అవును రాథోడ్. మిడ్ నైట్ బుజ్జమ్మ నిద్రలో నడుస్తూ మెయిన్ డోర్ దాకా వచ్చింది. బుజ్జమ్మకు నిద్రలో నడిచే అలవాటు లేదు కదా మిస్సమ్మా. అది నాకు అర్థం కావడం లేదు రాథోడ్. కానీ ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదు. నేను చూడ్డం ఒక్క నిమిషం లేట్ అయినా బుజ్జమ్మ అంజు ఇంటి బయటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మరి అంజు పాప ఏమంటుంది? తనకేమైనా తెలుసా? తనకేం తెలియదని చెప్తోంది. తను నిద్రలేచి చూసినప్పుడు బుజ్జమ్మ నిద్రలో నడుస్తూ కిందకెళ్తుందంట. బుజ్జమ్మ లేచాకే తను వెళ్ళిందంట. అంజు పాప బుజ్జమ్మని ఆపాలి అంటే రూములోనే ఆపుండాలి కదా. బుజ్జమ్మతో పాటు మెయిన్ డోర్ వరకు ఎందుకు వచ్చినట్టు? అది కూడా మిస్టీరియస్ గానే ఉంది రాథోడ్. బుజ్జమ్మ మెయిన్ డోర్ తెరిచింది అని అంజు చెప్తుంది, కానీ నాకెందుకో అంజుయే డోర్ తెరిచింది అనిపిస్తుంది. నేను చూసినప్పుడు బుజ్జమ్మ కళ్ళు మూసుకొని ట్రాన్స్లో ఉన్నట్టు అదోలా ఉంది. కళ్ళు తెరిచాక అడిగితే తనకేం గుర్తులేదు అని చెప్పింది. అంజు మాటల్లో కూడా ఏదో తడబాటు కనిపించింది.